తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అప్పు గురించి మీరు మాట్లాడారు కాబట్టి అసెంబ్లీలో మీరేమో శ్వేతపత్రం రిలీజ్ చేశారు, అక్కడ కేటీఆర్ ఏమో శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మేము పవర్లో ఉన్నప్పుడు కేవలం 3 లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో తప్పులు తడగగా 6 లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుందని కేటీఆర్ చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎవరి లెక్కలు నమ్మాలి? కాంగ్రెస్ లెక్కలు నమ్మాలనా, లేకపోతే కేటీఆర్ లెక్కలు నమ్మాలనా? ఏం నమ్మాలంటారు? కాగ్ లెక్కలు నమ్మండి. సిఏజీ కాగ్ ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాల్లో మేము వచ్చింది 20 రోజులు అయిందండి. అరే మీరు చేసింది చెప్తున్నాం మేము, మీరు చేసిన లూటి చెప్తున్నాం మేము. 10 సంవత్సరాల విప్లవం సృష్టించామని చెప్తున్నారు. ఈ 10 ఏళ్లలో 5 విప్లవాలు సృష్టించామని చెప్తున్నారు. నీలి విప్లవము, హరిత విప్లవము, రైతు విప్లవము, రైతు బంధు విప్లవము అని చెప్తున్నారు. ధరణి విప్లవం అని చెప్తున్నారు. విప్లవం కాదండి, దోచుకోవడంలో విప్లవం చూపించారు, సంపాదించడంలో విప్లవం చూపించారు, కుటుంబానికి ఇవ్వడం విప్లవం చూపించారు. ఇక్కడ విప్లవము కేవలం కల్వకుంట్ల కుటుంబానికి వాళ్ళు అంచనా వర్గం తప్ప. 50 లక్షల కోట్ల సంపద సృష్టించామని చెప్తున్నారు. అప్పులు ఎట్లయితే తీసుకొచ్చినామో అదేవిధంగా ఆస్తులు పెంచామని చెప్తున్నారు. దుర్గం చెరువు కట్టించినాము, సెక్రటరేట్ కట్టించినాము, ట్యాంక్ బండ్ కట్టించినామని చెప్తున్నారు. 10 రూపాయలు అయిన దానికి 1000 రూపాయలు ఇచ్చారు మీరే. అవసరం లేని ఆర్పడలు పోయారు మీరే. పరిపాలన విభాగానికి సంపించింది కూడా మీరే. రాష్ట్ర ఖజానా దోచింది కూడా మీరే. కొట్టుకుంటూ తెచ్చుకుంటూ వచ్చింది మీరే. అయిన వాళ్ళకి పంచింది కూడా మీరే. రాజుకి ఎముక ఉండొద్దు, అది నిజమే, కానీ ఆలోచన ఉండాలి, అది నిజమే. ఆలోచన రాజకీయం మీది, ఆలోచన రాజకీయ వ్యవహారం మాది. లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే భయం పట్టుకుని రాజకీయంలో వాడున్నారు. బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఎవరు? మోడీని చూసి కాంగ్రెస్ భయపడుతుంది, మేము హైట్రిక్ కొడతాము, మోడీ 3వ ముచ్చటగా పిఎం అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. అవునండి, ఆయన ఏమంటారు అంటే మోడీ భయపడతామంటే ఎందుకు భయపడతామండి? ఆయన ఏమో తురుంకానా దారికార్యా? వచ్చింది కదా, ఎక్కడెక్కడ వచ్చింది కదా, ఓడిపోయింది కదా వాళ్ళు కూడా. తెలంగాణ తిరిగింది కదా, సభలు గెలిచిందా? సరే ఇప్పుడు వినండి, మోడీ గారు రాజకీయం చేయడంలో ఉండొచ్చు, ప్రధాని కాబట్టి మాట్లాడుతుండొచ్చు. రాష్ట్రంలో మాకు కూడా పవర్ఫుల్ సీఎం ఉన్నాడు, కింద పైన పెయింట్ వేసేస్తారు ఆయన కూడా. అంత మేము ఇక్కడ గాలి కుక్కం కూర్చోలేము హైదరాబాద్లో. ఆయన పెద్ద నాయకుడు ఉండొచ్చు ప్రధానిగా, మాకు కూడా తీసుమరకా ఉన్నాడు. మాకు కూడా తీసుమరకానే రేవంత్ రెడ్డి, ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి తెలుసుకుందాము రండి. మీరు ఎంత వస్తాడు, మా నాయకుడు పోతే ఎట్లుంటే సిమ్ ఉంటుంది వేరేగా. రాష్ట్రంలో సోనియా గాంధీ గారికి ఏ విధంగా మేము తెలంగాణ రాష్ట్రానికి గిఫ్ట్ ఇచ్చామో అదేవిధంగా సుమారుగా 15 తగ్గకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు గెలిచి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ మళ్ళీ గిఫ్ట్ ఇస్తాము. మోడీలు కానీ, అమిత్ షాలు కానీ, యోగిలు కానీ ఎంతమంది కింద నుంచి పైన పడ్డా, పైనుంచి కింద పడ్డా, ముక్కు నీళ్ళు రాసినా, కాలు పైన పెట్టినా, బుల్డోజర్ వచ్చినా పర్లేదు, ఏమొచ్చినా పర్లేదు, మాది ఉంది, టిక్లు ఉండే మా దగ్గర. నాకు ఎట్లా అడుగు కావాలని, ఎట్లా డివైడ్ కొట్టాలను, బుల్డోజర్లకు కూడా ఇంజన్ చేస్తాం మేము. అలా చేసినా మాకుంది. బుల్డోజర్ పెద్దగా ఉన్నా కానీ దానికి ఉండగా ఇంజన్ లేకుండా పనిచేస్తుందా? ఇంజన్ మేము గ్యారేజ్ చేస్తాము, ఆ దమ్ము మా దగ్గర ఉంది. రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాం బాసు. వాళ్ళు ఏదో మాట్లాడిన మాత్రాన, వచ్చిపోయినంత మాత్రాన ఎవరు భయపడే లేడు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 15 సీట్లు గెలుస్తుంది. ఇది రాసుకో మా మాటగా. పార్లమెంట్ అయిన తర్వాత మన ముందుగా ప్రాపర్ టీవీతో మనం ఆడదాం.